ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ప్రతి ఉదయము దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ మీ దివ్యమైన పరిశుద్ధమైన వాక్కులను వింటున్న మా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి. అయినా ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయమైన సత్యాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి గతించిన దినము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ మాటలో వ్రాయబడినటువంటి అంతరార్థమును 6 దినాల సృష్టిని ఒక్క వచనములో ఆయన ఇమిడింపచేశాడు అని మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. ఇక 2వ వచనము మనం చూసినట్లయితే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 1వ వచనములో దేవుడు భూమిని ఆకాశములను సృజించెను అని వ్రాయబడితే, 2వ వచనంలో ఆ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, 1వ వచనంలో భూమి ఆకాశములను సృజించిన దేవుడు 2వ వచనానికి వచ్చేటప్పటికి ఆ భూమి ఎలా ఉందంటున్నాడండి? నిరాకారముగాను శూన్యముగాను ఉండినది. అంటే ఒక ఆకారము లేనిదిగా, మనుషులు అనేటువంటి వారు జీవరాశి నివసించటానికి పనికిరానిదిగా శూన్యముగా ఉన్నది అని వ్రాయబడతా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నట్లు దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచున్నట్లు ఈ 2వ వచనములో రాయబడి ఉన్నది. దీనిపై కొందరు బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఈ 1వ వచనానికి 2వ వచనానికి మధ్య కొన్ని కోట్ల సంవత్సరాలు గ్యాప్ ఉందని, ఈ కోట్ల సంవత్సరాలలో జరిగినటువంటి విషయాలను వారు క్రోడీకరిస్తూ ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అని చెప్పి యెషయా గ్రంథము 45:18వ వచనంలో రాయబడిన వాక్యమును ఆధారం చేసుకుని అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచెను, నిరాకారముగా ఉండినట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను అనేటువంటి ఈ మాటను మరలా ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినటువంటి మాట, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అక్కడ వెలుగు లేకపోయెను అనే మాటలను కూడా ఆధారం చేసుకుని ప్రారంభంలో దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అయితే పరలోకంలో ఉన్నటువంటి కెరూబు అయిన ఆ యొక్క సాతాను, లూసిఫర్ అనేటువంటి సాతాను ఈ భూమి మీదకు తన్ను తాను హెచ్చించుకొని పరలోకము నుండి ఈ భూమి మీద పడవేయబడినప్పుడు ఈ భూమి నిరాకారముగా శూన్యంగా చేసేసాడు. ఇది జరగటానికి 1వ వచనానికినో ఈ వచనానికి కొన్ని కోట్ల సంవత్సరాలు గ్యాప్ ఉంది
అని చెప్పి దానికి గ్యాప్ థియరీ అని ఒక దానిని ప్రవేశపెట్టారు. ప్రియదేవుని పిల్లలారా, అలాగున మొదటి వచనానికిను రెండవ వచనానికి మధ్య కొన్ని కోట్ల సంవత్సరాలు మరి గ్యాప్ ఉందని చెప్పి మరి ఒక గ్యాప్ థియరీ అనేటువంటి దానిని ప్రవేశపెట్టుకున్నారు. ఏది ఏమైనా ఈ లోకములో ఏ సిద్ధాంతం ఏర్పడాలి అని అన్నా అది బైబిల్కు మరి లిఖితమై ఉన్నది, బైబిల్కి లింక్ అయి ఉన్నది. దేనిని బేస్ చేసుకుని సిద్ధాంతాలు బయలుదేరాయనంటే బైబిల్ని బేస్ చేసుకునే. ప్రియదేవుని పిల్లరా, అలాగన మొదటి వచనానికి రెండవ వచనానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడితే దేవుడు అనంతుడు, ఆయన తనకు తానుగా ఉన్నవాడు, ఆయన స్వయంభవుడైన దేవుడు, ఎవరి చేత రూపింపబడిన వాడు కాదు, ఎవరి చేత మలచబడిన వాడు కాదు. ఆయన తనకు తానుగా ఇప్పటికీ ఉనికిలో ఉన్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు. మరి అట్లాంటి మరి అవివేకి అయినటువంటి మరి తన్ను తాను హెచ్చించుకొని దేవుని కంటే తానే పైగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి పాపము చేసినటువంటి ఆ కెరూబును కింద పడవేస్తే ఆయన మరి ఆ పాపముతో నిండినటువంటి వ్యక్తిని తాను చేసిన భూమి ఆకాశములను పాడు చేయటానికి ఒప్పుకుంటాడా? నా ప్రియ దేవుని పిల్లలారా, అలా పడద్రోయబడిన వ్యక్తి నేటికి దీనిని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. సృష్టిలో ఉన్న సమస్త జీవరాశిని లేకుండా చేయాలి, తన వైపు తిప్పుకోవాలని ఇప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు అలా వాడికి అధికారం ఇస్తాడా? కాబట్టి ఈ గ్యాప్ థియరీ, ఈ 2 కోట్ల సంవత్సరాలు గడిచాయి, ఇవన్నీ కూడా మానవ కల్పితం. దేవుని పిల్లలారా, సృష్టి జరిగింది అనేది వాస్తవం. దానిని చేసిన వాడు మరి ఉనికిలో ఉన్నటువంటి ఉన్నవాడను అని నామము కలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవునిగా తన్ను తాను పరిచయం చేసుకున్నటువంటి ఆ గొప్ప దేవుడే, ఆ సర్వాధికారి అయిన దేవుడే ఈ సృష్టిని ఆయన చేశారు. ప్రియదేవుని పిల్లలారా, మరి మొదటి వచనంలో మరి వ్రాయబడినటువంటి ఆ మాటకు, రెండవ వచనంలో రాయబడినటువంటి మాటకు మరి కొంతమంది ఇలా పెడార్థాలు తీస్తూ ఉన్నారు. భూమి అయితే మనము గ్యాప్ థియరీతో ఏకీభవించవచ్చా? గ్యాప్ థియరీ అనేటువంటిది ఇలా మొదటి వచనానికి రెండవ వచనానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది అనే దాన్ని మనం నమ్మవచ్చానంటే దానిని బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకునే వారు ప్రతిపాదించారు తప్ప దాన్ని నమ్మవలసినటువంటి పని ఎంత మాత్రమే లేదు. ఎందుకంటే మొదటి వచనంలో 6 దినాలలో చేసిన సృష్టి క్రమమంతటిని క్రోడీకరించి దేవుడు చెప్తే, మరి రెండవ వచనం నుండి ఆ భూమిని జీవకోటికి ఉపయోగకరమైనదిగా ఆయన 6 దినాలలో మలిచాడు, ఆ భూమిని సిద్ధపరిచాడు. హల్లెలూయా. ప్రియదేవుని పిల్లలారా, దేవుడు తాను ఉద్దేశించినది యావత్తు కూడా మరి ఉపయోగకరమైనదిగా, సమస్త జీవకోటికి అది పనికి వచ్చేదిగా ఆయన ఆలోచించాడు తప్ప ఎవరో పనికి మాలిన వాడు మరి తను తాను హెచ్చించుకొని దేవునికి పైగా ఉండాలని మరి ఆశపడినటువంటి వ్యక్తులకు దానిని అప్పచెప్పేంత మరి పనివాడు కాదు. మన జత పని అయిన వాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రియదేవుని పిల్లలారా, మరి ఇలా మరి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అనేటువంటి మాట. భూమి నిరాకారముగా ఉన్నప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు అన్నప్పుడే ఈ సృష్టిలో ఏదైనా ఉనికిలోనికి వచ్చింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన అన్నటువంటి మాట ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడే ఈ సృష్టిలో ఏదైనా ఉనికిలోనికి వచ్చింది. కొందరంటారు మరి చీకటి మరి ఈ భూమిని ఆకాశం చేయకముందే మరి చీకటి ఉంది అని, అది సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్గా
ఈ లోకంలో ఉందని కొందరు వాదిస్తూ ఉంటారు. దేవుని పిల్లారా, మొదటి వచనంలోనే దేవుడు చెప్పాడు, ఆది యందు కాలము ప్రారంభమైనప్పుడు భూమిని ఆకాశాన్ని చేశాడు. ఆది యందు కాలము ప్రారంభమైనప్పుడు అక్కడ చీకటి కానీ అగాధము కానీ శూన్యము కానీ ఏమీ లేనే లేదు. దేవుడు ఈ సృష్టిని చేయాలని ఆలోచన చేసినప్పుడు మరి ఈ సమస్తము కూడా, అది చీకటి అయినా వెలుగైనా పగలైనా రాత్రి అయినా, అవి ఎగ్జిస్టెన్స్లోనికి వచ్చాయి. ఈ సృష్టి క్రమంలోనికి అవి ఉనికిలోనికి వచ్చాయి. దేవుని పిల్లలు, అయితే కొందరు ఈ అధ్యాయంలో దేవుడు వెలుగును సృష్టించినట్లు రాయబడింది కానీ చీకటిని సృష్టించినట్లుగా రాయబడలేదు అంటారు. కానీ అలా మనం అర్థం చేసుకోకూడదు. వెలుగును చీకటిని కలుగజేసిన వాడు సృష్టికర్త అయిన దేవుడే. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ సృష్టికర్త అయిన దేవుడు మరి అన్నిటినీ ఉనికిలోకి తెచ్చినటువంటి వాడు. ఒకటి చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, అది చేయలేదు అని చెప్పటానికి ఏది లేనేలేదు. ఎందుకంటే ఆయన ఏది చేయాలో దానిని 6 దినాలలో సంపూర్తి చేశాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు చీకటిని సృష్టించినప్పటికీ అది సృష్టిలో ఉన్నట్లయితే ఆ చీకటి ఉనికి కలది, అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. అది అసాధ్యం. ఎందుకంటే దేవుడు మాత్రమే తనకు తానుగా ఉనికి కలిగి ఉన్నాడు. దేవుడు మాత్రమే తనకు తానుగా ఉనికి కలిగి ఉన్నాడు. ఆయనకు ముందు ఏదీ లేదు, ఆయన వెనక ఏదీ లేదు. ప్రియదేని పిల్లరా, కాబట్టి వెలుగును మాత్రమే చేశాడు, చీకటిని చేయలేదు అనటానికి మాత్రం ఆధారం లేనేలేదు. 2వ వచనంలో రాయబడినటువంటి మాట, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. నా ప్రియ దేవుని పిల్లలు, ఇందాక నేను చెప్పాను, సృష్టిని మొదటి వచనంలో 6 దినాల క్రమాన్ని చెప్తే 2వ వచనం నుండి ఆ భూమిని మరి సమస్త జీవకోటికి ఉపయోగకరమైనదిగా, ఉపయోగపడేదిగా మరి దానిని మలచటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన సృష్టిని చేయకముందు ఏది కూడా అగాధ జలములైనా చీకటైనా ఉనికిలో లేవు. ఆయన సృష్టిని ప్రారంభించినప్పుడు వీటన్నిటిని ఆయన సరిచేస్తూ వచ్చారు. ఈ భూమి మీద మరి ఏమి ఉండాలి, ఈ భూమి మీద ఏది ఉండకూడదు, ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండకూడదు, ఇట్లా సమస్తాన్ని కూడా ఆయన మరి సరిచేస్తూ క్రమపరుస్తూ వచ్చారు. ఇది చక్కనైన మాట. ఆయన సమస్తమును క్రమముగా మర్యాదగా ఆయన చేసుకుంటూ వచ్చారు. ప్రియదేని పిల్లారా, మరి ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే మరి చాలామంది చీకటిని పాపంతో పోలుస్తారు. చీకటిని చేయలేదని మరికొందరు చీకటి అంటే పాపమని మరి ఆయన మరి పోలుస్తారు. దేవుడు వెలుగును చీకటిని కలుగజేసిన వాడు. వెలుగును చీకటిని కలుగజేసిన వాడు పరిశుద్ధుడైనప్పుడు మరి వెలుగు మంచిదైతే చీకటి పాపం ఎందుకు అయింది? కాబట్టి ఇప్పుడు మనం కలిగి ఉన్న చీకటిలో పాపం ఉందా అని ఆలోచన చేస్తే దేవుడు కలుగజేసిన దేనిలో కూడా మరి చెడ్డది పాపము అనేటువంటిది లేనే లేదు. మరి చీకటి పాపము అని ఎందుకు అంటూ ఉన్నామని అంటే, చీకటిలో చెడిపోయిన మనసులు కలిగిన వారు చేస్తే వారు తమ్మును తాము దేవునికి మరి విరోధముగా లేచి తమ జీవితాన్ని, తమ దేహాన్ని పాడు చేసుకుంటూ వారు పాపాన్ని తెచ్చుకుంటున్నారు తప్ప చీకటిలో పాపము లేదు. ఎందుకంటే వెలుగును చీకటిని చేసినవాడు దేవుడే. దేవుని పిల్లలారా, ఇలా చాలామంది చీకటిని కలుగ చేయలేదని మరి కొందరు, చీకటిలో పాపం ఉందని కొందరు, ఇలా మరి అనేకమైనటువంటి మరి పోకడలను సృష్టించుకొని సత్యాన్ని అసత్యముగా మరి అర్థం చేసుకోవటం ప్రారంభించారు. ప్రియ దేవుని పిల్లారా, ఇక భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నదంటే దానికి ఎలాంటి ఆకారము లేదని అర్థం కాదు. ఎందుకంటే ఆయన మొదటి వచనంలోనే భూమిని సృష్టించాడు. ఆ భూమి దేవుడు ఆశించినట్లుగా నివాసయోగ్యంగా పరిపూర్ణ ఆకారంలో అప్పటికి ఇంకా
మరల్చబడలేదు. మొదటి నుండి చెప్తున్నటువంటి విషయం అదే. భూమి ఈ సమస్త జీవకోటికి ఉపయోగకరమైనదిగా ఆయన క్రమపరుస్తూ వచ్చాడు. క్రమక్రమముగా 6 దినాలలో ఆయన చేయదలుచుకున్న దానిని ఈ సృష్టిని చేశాడు. ప్రియమైన పిల్లారా, కాబట్టి నిరాకారముగా శూన్యముగా ఉందంటే ఆయన కంటే ముందుగా అది ఉన్నట్లు కాదు. ఏది ఆయనకు ముందు లేదు. అన్నిటికంటే ముందు ఉన్నవాడు, అన్నిటికంటే ఉనికిలో ఉన్నవాడు. ప్రియమైన పిల్లారా, ఆ సర్వాధికారి, నా సర్వశక్తి కలిగిన దేవుడే, ఆ సర్వశక్తి కలిగిన దేవుడే ఈరోజున నిన్ను నన్ను ఈ సమస్త సృష్టిని చేసి ఈ భూమి మీద మనము ఉండుటకు నివాసయోగ్యముగా ఉండటానికి అన్ని అవసరతలను, అన్ని సౌకర్యాలను దేవుడు ఏర్పాటు చేశాడు. అట్లాంటి సర్వాధికారి అయిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ రోజున అటు ఇటు తిరుగుతూ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనలు అర్థం చేసుకోనకుండా మనకిష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడుతున్నాం, తిరుగుతూ ఉన్నాం. ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఉనికిలోనికి మనం రాలేకపోతా ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఏకముగా ఈ కార్యమును జరిగిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చును. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఈ భూమిని ఆకారమును, ఈ భూమిని సమస్త సృష్టిని చేస్తూ ఉన్నప్పుడు వీరు ముగ్గురే కాదు, పరలోక సంబంధమైన దూతల సమూహమంతా ఈ సృష్టి కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా కొన్ని వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి 2వ దినాన్న 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ ఆత్మ కూడా సృష్టి కార్యములో పాల్గొన్నట్లు కనబడుతూ ఉంది. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు కలిసి ఈ సమస్త సృష్టిని వారు చేయటం ప్రారంభించారు. ఈ 2వ వచనంలో ఉన్నటువంటి విషయము ఏమిటంటే, ఆకారము లేనటువంటి దానిని ఒక్కొక్కటి ఆయన క్రమపరుస్తూ వచ్చాడు. ఈ రోజున నిన్ను కూడా ఆ సృష్టి ప్రారంభము నుండి, నిన్ను ఒక ఉద్దేశముతో ఈ భూమి మీదకు పంపించిన దినము నుండి నిన్ను ఒక ఆకారముగా ఆయన మలుస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన నడవమన్న మార్గంలో నడవమని, ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించమని, ఆయనకు విరోధముగా తిరగవద్దని, ఆయన న్యాయ విధులను పాటించమని, ఇలా తన ఆజ్ఞలను, తన న్యాయ విధులను, కట్టడలను అనుసరిస్తూ యథార్థమైన భక్తి నీతితో నిన్ను మలచాలని నీవు ఈ భూమి మీద ఉద్భవించిన మొదటి దినము నుండి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎంతకాలమో ఆ సర్వాధికారి అయిన, సృష్టికర్త అయిన, సర్వశక్తి కలిగిన దేవుని చేతుల్లో విడిపోతావు. ఆయన చేతిలో నుండి విడిపోతే నీకు ప్రమాదం కాదు. ఆయన నిన్ను చక్కగా మలచాలని, ఈ భూమిని, ఆకారం లేని భూమిని, శూన్యముగా ఉన్న భూమిని నీకు ఉపయోగకరమైనది ఎలాగా మార్చాడో అలాగున ఉపయోగకరమైన వ్యక్తిగా, ఆయనను మహిమపరిచేటువంటి వ్యక్తిగా నీవు మారుతూ ఉన్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, సృష్టి కార్యములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎలాగున పాల్గొన్నారో పరలోక దూతగణమంతా పాల్గొని ఈ సర్వ సృష్టిని చేయాలి, ఈ భూమి మీద జీవకోటిని ఏర్పాటు చేయాలి, వారు మమ్మలను మహిమపరచాలి అని చెప్పి, నన్ను మహిమపరచాలని చెప్పి ఆయన ఉద్దేశిస్తే, ఆయన రూపంలో మనల్ని చేసుకుంటే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుతున్నావా? జ్ఞానులారా, నిన్నటి దినాన్ని చెప్పినట్లుగా జ్ఞానం కలిగిన వారులారా, విద్యావంతులారా, సత్యాన్ని తెలుసుకోండి. ఈ సృష్టిలోని సమస్తాన్ని చేసినటువంటి దేవునిని మీరు ఆరాధించాలి. ఈ సృష్టిని కాదు, నా మాట అర్థమైంది కాదు, ఈ సృష్టిని చేసిన దేవునిని నీవు తెలుసుకోవాలి, నీవు కనుగొనాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి.
సృష్టిని కాదు, సృష్టిని చేసిన వాడిని ఆరాధించాలి కానీ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని ఆరాధించడం కాదు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, 2వ వచనంలో వ్రాయబడినటువంటి మరి మాటలు ఇవే. కాబట్టి ఆయన లేకుండా ఏది ముందు లేనేలేదు. చీకటి అయినా వెలుగైనా ఆయనకు తర్వాత ఆయన ద్వారా సృష్టింపబడ్డాయి. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, గ్యాప్ థియరీ అయినటువంటిది మరి ఉనికిలోనికి రాలేకపోయింది. అందుకే కాబట్టి గ్యాప్ థియరీ, కోట్ల సంవత్సరాల మరి సమయం, ఇవన్నీ కూడా మరి వ్యర్థమైనటువంటి మరి సిద్ధాంతాలే. కాబట్టి రేపటి దినాన్న మరి 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇంతటితో ఈరోజు పాఠం సరి. ప్రార్థన. సకలాశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవాన వందనాలు నాయన. ఈరోజు నాయన ఆదికాండము 2వ అధ్యాయంలో రాయబడిన మాటలను ధ్యానం చేయటానికి కృప చూపావు తండ్రి. నీవు లేకుండా ఈ లోకంలో ఏది కలిగలేదు. నీవు భూమిని మరి మానవులకు, సమస్త జీవకోటికి ఉపయోగకరమైనదిగా ఆయన నీవు ఎలా మలిచావో అలాగున నీ రూపంలో చేసుకున్న మనుషులను అయ్యా అలాగున మలచటానికి నీవు కొన్ని సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇంకనూ నీ నామం ఎరిగిన వారు అనేక మంది భూలోకంలో ఉన్నారు నాయన. అసలు సృష్టికర్త అయిన దేవుడెవరో తెలుసుకొనని మూర్ఖులైన వారు, దుర్మార్గులైన వారు, దుష్టులైన వారి లోకంలో ఉన్నారు నాయన. అలాంటి వారికి నీ పరిశుద్ధ గ్రంథములో నీవు లిఖితం చేయించిన, వ్రాయించినటువంటి నీ పరిశుద్ధమైన ఈ సృష్టి క్రమాన్ని వారికి తెలియజేస్తూ ఉండగా ఇప్పుడైనా వారి మనోనేత్రాలు తెరవబడి, వారి అజ్ఞానము పోగొట్టబడి అయ్యా సత్యాన్ని తెలుసుకునేవారుగా, సృష్టిని ఆరాధించేవారుగా కాకుండా సృష్టిని చేసిన మిమ్ములను ఆరాధించేవారిగా సమస్త జీవకోటి ఆయన నీ వైపు తిరిగినట్లుగా సహాయం దయచేయమని ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో అయ్యా నీ మాటలు వింటూ ఈ మాటలను అనేక మందికి మరి పరిచయం చేస్తున్నవారు అయినా ఇదిగో తండ్రి, ఈ మాటల ద్వారా బలపడుతున్నవారు, సత్యాన్ని తెలుసుకుంటున్న వారిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. కొందరైనా నీ వైపు తిరిగి అయా సత్యాన్ని వారు అన్వేషించి వారి జ్ఞానాన్ని, వివేకాన్ని నిన్ను కనుగొనేలాగా వారు నైనా మలచబడడానికి సహాయం దయచేయమని ఈ దినం మేము చేయు ప్రయాణాలలో, ప్రయత్నాలలో, మా సమస్త పనులలో మీరే తోడుగా ఉండి నడిపించమని ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఘనతయు, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వినటమే కాదు, దీనిని అనేక మందికి మరి పరిచయం చేయండి. దీనిని మీకు నచ్చినట్లయితే దీనిలో ఉన్నటువంటి ఈ ధ్యానంలో ఉన్నటువంటి ఏవైనా లోపాలుంటే మరి కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగుననే ఈ యొక్క మరి ఈ మాటలను అనేక మందికి షేర్ చేయండి. మరి దేవుడు అనేక మంది హృదయాలను తెరిచినట్లుగా సత్యాన్ని తెలుసుకునేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మరి ఆ సత్యాన్ని అన్వేషించేవారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అలాంటి వారికి ఉపయోగపడేటువంటి మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన సత్యమైన మాటలు వారు కూడా తెలుసుకున్నట్లుగా అనేక మందికి పరిచయం చేద్దాం. దేవుని కొరకు ఉపయోగపడదాం. దేవుడు మిమ్మల్ని అలాగున దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.